అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారంటే ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం, ప్రేక్షకులే సినిమా వాళ్ళకి దేవుళ్ళు. అలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఒక పేరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు దేవుళ్ళతో సమానం. నా జీవితంలో నేను నమ్మేది ఒకటే, మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, మనం నటిస్తే ఆ రోజు వాళ్ళ హృదయాల్లో నుంచి పక్క దోసేస్తారనేది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం. అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 7 జర్నీ నా లైఫ్లో ఒక మధురానుభూతి. ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికింది ఏ మనిషికైనా. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి, ఎండమోల్కి నేను సదా రుణపడి ఉంటాను. ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి, స్ట్రాటజీలు ప్లే చేయాలి, దాని తర్వాత అవసరమైతే కుట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేటటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు. ఇది నిజంగా ఒక పాఠశాల, దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం, ఇది మనకి లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను. ఈ షో ద్వారా అందరికీ చెప్పాను. ఆ అవకాశం నాకు స్టార్ మా ఇచ్చింది. ఈ షోలో ముఖ్యంగా నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినటువంటి నాగార్జున బాబు గారు ఎంత అద్భుతంగా ఆయన నుంచి కూడా హౌస్లో జరిగేటటువంటి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ని చాలా అందంగా అందరికీ నచ్చే విధంగా చెప్పడం అనేది ఈ షోలో హైలైట్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకుల్ని, ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేశారు. అటువంటి ఒక సూపర్ స్టార్ ఈ షోకి హోస్ట్గా ఉండటం అనేది నిజంగా కంటెస్టెంట్లకి అదృష్టం. ఈ సీజన్ 7లో కూడా బాబు గారే ఉండటం అనేది డెఫినెట్గా ఒక సాటి ఆర్టిస్ట్గా చాలా గర్వంగా అనిపించింది నాకు. ఆయన ప్రతి వారం ఒక మాస్టర్ లాగా అందరికీ చెప్పడం, అందులో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు నాగార్జున బాబు గారు, ఆయన చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. మాట్లాడదాం అనగానే నేను ఎక్కడా కూడా భయపడే మనిషిని కాదు. అలాంటిది బాబు గారి దగ్గరికి వచ్చేసరికి 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడేవాడిని. ఏదైనా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు అనేది చాలా బలంగా ఎప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతా. బాబు గారితో కూడా ధైర్యంగానే మాట్లాడాను, కానీ చాలా తగ్గి మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిలాగా కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఆ షోలో నాగార్జున బాబు గారు నాకు ఎన్నో విలువైనటువంటి సూచనలు చేశారు. వారికి కూడా ఈ షో సక్సెస్లో వారిది ప్రధాన పాత్ర. ఆ షోలో నేనంటాం నా అదృష్టంగా భావిస్తూ బాబు గారు మీకు సదా రుణపడి ఉంటాను. చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. స్టార్ మా వాళ్ళు శివాజీని వెనకాల పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ఫార్మెట్లో వెళ్తారు. దాని ప్రకారమే ఈరోజు ఓటింగ్ జరిగింది. దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలనుకున్నాను. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతిలో ఓడిపోతుంటాయి, కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు. కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు. నాకు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నాలాగనే వచ్చాడు ఈ షోకి, నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనుకున్నాను. అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు. ప్రశాంతే కాదు, యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం, వాళ్ళకి నాకు మా హృదయాలు కలవటం, ఇదంతా కూడా దైవేచ్ఛ. అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన కానీ, లేదంటే మన ఆటలో ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ భూతు. అది మూల సూత్రానికి, బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం. దాన్ని బలంగా నమ్మి అంతఃకరణ శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను. అది చూశారు. కోట్ల మంది అభిమానులుగా వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికీ కూడా, మీ అందరికీ కూడా పాదాభివందనాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.
ఇప్పుడే ఇంటికి వచ్చాను, కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవర్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ లెట్ మీ టెల్ యూ దిస్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మలందరికీ మీరు ఒక కొడుకుగా మారిపోయారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దట్? రియలీ చాలా చాలా హ్యాపీ. నేను అస్సలు ఊహించుకోలేదు 15th వీక్ కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రేమ ఇచ్చారు. రియలీ దట్ బికమ్ సన్ ఇన్ ఎవ్రీ హౌస్. రియలీ మీన్స్ లైక్ థ్యాంక్ఫుల్, రియలీ గ్లాడ్. వాట్ టు సే, నా దగ్గర ఏమీ లేదు. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ వరకు కూడా వీ డోంట్ ఈవెన్ నో హూ ఈజ్ ఎవర్, హీ విల్ బి ఎలిమినేటెడ్ ఇన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్. మేమందరం అదే అనుకున్నాము. సో 15th వీక్ వరకు వస్తారని, 15th వీక్ వరకు వచ్చి 15 lakhs తీసుకొని బయటకు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఏమీ లేదు. ఇట్ హ్యాపెన్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ రిటన్ ఇన్ ద డెస్టినీ. సో ఇట్ హ్యాపెన్స్, జస్ట్ గో విత్ ద ఫ్లో. మా అన్నయ్య ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, మై మామ్. సో మై బ్రదర్స్, మై ఫ్యామిలీ, మై సిస్టర్, దే ఆర్ లైక్ they are the pillars, they are the backbones, whatever you want to say. Yeah. So if they say anything, this is A, this is A, this is I, this is right. I have to believe, because if they were not there, I wasn't here. Okay. బట్ ఎవిక్షన్ పాస్ అప్పుడు నేను ఆ మిస్టేక్ చేశానంటే నాకు ఎవిక్షన్ పాస్ వద్దు అని వదిలేసాను. మీరు 15 lakhs తీసుకొని ఆడియన్స్ ఒపీనియన్కి మీరు వాల్యూ లేకుండా బయటకు వచ్చేసినట్టే కదా? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు మీరు చెప్పారు. కానీ ఆల్రెడీ నేను చెప్పాను, బికాస్ ఆడియన్స్ వాట్ ఐ సెడ్ జస్ట్ నౌ, దే ఆర్ లైక్ లవింగ్ మీ. ఇప్పుడు వాట్ యూ సెడ్ దట్ దే ఆర్ like I become a son kada. Yeah. So मेरी खुशी में उनकी खुशी है kada. So kada. Me happiness wala happiness kada. If I do something, they will be happy kada. Okay. And my Anaya said, I have done the decision, they will be happy kada. మీ అన్నయ్య చెప్తే తీసేసుకుంటారు. ఓకే. అండ్ మీ శోభా ఎపిసోడ్, చీతు ఎపిసోడ్ ని నాగార్జున గారు ఇమిటేట్ చేసి మీలాగా మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదిలాగా అనిపిస్తుంది అన్నారు కదా, బాధ వేసింది ఆ రోజు? Have you felt bad about that? See, adi what you say, adi Nag sir mata kaadu. Okay. What people are thinking that Nag sir is saying. So emi ledu, if I have done wrong, yeah, I'll say sorry. Sorry बोलने से कोई छोटा नहीं होता, बड़ा ही होता है. So if my mistake is also not there, I'll say 100 times sorry. बहुत बड़ा ही होता. बड़ा ही होता है. Okay, and then మీ అందరితోటి సారీ చెప్పించారు కదా, ప్రశాంత్ మెడ పట్టుకొని అమర్ తోసేసిన సీన్ ఉంది కదా, అప్పుడు అమర్తో ప్రశాంత్కి సారీ ఎందుకు చెప్పించలేదు? అది వాళ్ళే అభిప్రాయం, వాళ్ళే క్యారెక్టర్ కదా, అది నా క్యారెక్టర్ కదా. అంతే కదా. అంతేనా? స్పైస్ స్పా, విచ్ వన్ డూ యూ లైక్ మోస్ట్? ఆబ్వియస్లీ స్పై. అండ్ శివాజీ గారు మీకు ఒక్కరికి ఎందుకు సపోర్ట్ చేశారు? మిగతా అంతమంది హౌస్ మేట్స్ ఉన్నప్పుడు మీకు ప్రశాంత్కి మాత్రమే శివాజీ గారు ఎందుకు సపోర్ట్ చేశారు బాగా? మోరల్ సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. శివాజీ అభిప్రాయం. Now what is your అభిప్రాయం on Big Boss? అది వాళ్ళే ఇష్టం కదా, we can't rule anyone, we can't say anything కదా. So what they are saying, just get up and we have to see. Okay. వాళ్ళే అభిప్రాయం, we can't say anything. Okay, and family episode, we were all crying with you. We felt very emotional. So దాని తర్వాత నేను చెప్పాను కదా, అందుకే మీరు అందరికీ సన్ అయిపోయారని. So how are you happy? Are you happy with 15 lakhs or whatever the Big Boss provided for you? Just a beginning, not 15 lakhs. I said that if people stand అయితే I'll make the needy people stand. అది కూడా మాట చెప్పాను. Just a beginning. ఒక్కవేళ if I'll stand, I'll make people stand. Wow. అది నా నేచర్. What is the one thing you learned from Big Boss? ఒకవేళ if you are like aggressive or something like that, if you felt something, say sorry immediately. Finish the matter immediately. Finish the matter. One episode you liked the most? Captain. Okay. One word about Pallavi Prashant. తమ్ముడు. శివాజీ అన్న? అర్జున్ అన్న? చిన్న అన్న. అమర్దీప్? ఫ్రెండ్. ఓకే, అందరి మీ ప్రేమ, ఐ మీన్ ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ప్రేక్షకులు నా కుటుంబం, అందరూ నా గుండెలు కదా, గుండెలు ఉన్నారు. సో లవ్ యూ ఫర్ ఎవర్. అండ్
I also will be there praying for him. ఇంజెక్షన్ మ్యాటర్ Huh? ఇంజెక్షన్ మ్యాటర్ గౌతమ్ కృష్ణ Yeah, it matters a lot. But see, if I have not taken, somebody is triggering, it's not correct. So, adi tarvata also I stopped everything. And Malli, he took out that matter and said, so adi naaku nachaledu. So, when the అయిపోయింది people make mistake, we have to forget and move on. మూవ్ ఆన్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూశాను. అది చూసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే సో అమర్ కానీ, ప్రశాంత్ కానీ, నేను కానీ, లేకపోతే శివాజీ అన్న కానీ, నైని, లేకపోతే అశ్విని, వీళ్ళందరూ కూడా లోపల ఉన్న టేస్టీ తేజ, ఎవ్రీ వన్ మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కొన్ని విజువల్స్ చూశాను. గేట్ని గట్టిగా తనడం, నేను చంపేస్తాను, నరికేస్తాను అనడం, లేకపోతే కార్లు పగలగొట్టడం, ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. మేము అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాము, అందరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఒకరికొకళ్ళు ఈవెంట్స్ అయ్యి చెప్తున్నారు, ఒకరికొకరు మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేమంతా బాగానే ఉన్నాం. మీరు మీ కెరియర్ని, మీ ఫ్యామిలీ కెరియర్ని పాడు చేసుకోకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు, అన్నపూర్ణ గేట్ నుంచి బయలుదేరినప్పుడు నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా కార్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు, మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. బట్ నేను నిజంగా చెప్తున్నా, మేమందరం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము. నార్మల్ పొజిషన్ నుంచి మీలాగా మేము కామన్ మ్యాన్ లా ఉండి చాలా కష్టపడి అన్ని చేసి ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక్కనే కాదు, అమర్ కానీ ఎవ్రీ వన్ చాలా కష్టపడి పైకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్కి వచ్చాడు. సో మీరందరూ కూడా మీరు యాజ్ అ కామన్ మ్యాన్గా మీరు వాటికి సపోర్ట్ చేసి మీరు తనని గెలిపించినందుకు మేము చాలా హ్యాపీ, మీరు చాలా హ్యాపీ, ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. కానీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీస్ లైక్ గీతు కానీ, అమర్ కార్ కానీ, లేకపోతే అశ్విని కార్ కానీ, అవి లక్షల్లోకి అవుతాయండి. అది రిపేర్ చేయించుకోవాలంటే వాళ్ళకి పాపం కదా. సో కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇది పర్సనల్గా తీసుకోకండి. బిగ్ బాస్ ఇస్ జస్ట్ ఎ గేమ్. ఆ హౌస్లో ఉన్నంత వరకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం. మీరు చూసే ఉంటారు. తేజ కానీ, నేను కానీ, వాడు నన్ను నామినేట్ చేసినా కూడా నేను ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నా, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. సో బయటకు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోపాలు తాపాలు అయితే ఉండవు. మీరు సేఫ్గా ఉండండి, మీ కెరీర్ గురించి ఆలోచించండి, మీరు మంచి పొజిషన్కి రావాలని ఆలోచించండి. మీలో ఎవరన్నా మళ్ళీ కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి రావాలని ఆలోచించండి తప్ప ఇలా కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మాత్రం వెళ్ళకండి. మొన్న కార్లో అమర్ వాళ్ళ అమ్మగారు కూడా దెబ్బలు తగిలాయి. సో ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికీ, కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వండి, కామ్ డౌన్ అవ్వండి. ప్రశాంత్ విన్ అయిపోయాడు, బిగ్ బాస్ అయిపోయింది, మేమందరం హ్యాపీ, మీరందరూ హ్యాపీ, మనందరం సరదాగా లైక్ ఎంజాయ్ చేద్దాము వాడి గెలుపుని. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్ అయ్యి కూల్గా ఉండండి, ఎవరిని హర్ట్ చేయకండి. మీరు పోలీస్ కేసులు, మీ ఫ్యామిలీకి పైన పోలీస్ కేసులు మీరు తెచ్చుకోకండి. తప్పుడు మెసేజ్లు, రాంగ్ కామెంట్లు, రాంగ్గా ట్రోల్ చేయడం కూడా ప్లీజ్ చేయకండి. సరదాగా మీమ్స్ చేస్తే వి ఎంజాయ్. మేము ప్రతి ఒక్క మీమ్ని కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. అది చాలా బాధ వేసింది. పర్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి, నా భార్యకి ఏం కాలేదు, నాకేవైనా పర్లేదు. మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. జాగ్రత్త ఏదైనా జరిగితే కప్పు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, మనిషి పోతే తిరిగి తీసుకొని రాలేమండి. ఇది గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికీ మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి, వస్తాను, మీ ఇష్టం. కానీ ఎవ్వరికి ఇలా ఇంకెప్పుడు చేయకండి. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సపోర్ట్ చేసినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంతకన్నా ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ పాదాభివందనం. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు, మీ ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడం అంటూ ఏమీ లేదు. గెలవలేను అనుకున్న వాడిని గెలుపు దాకా తీసుకొచ్చి గెలిపించారు. అంతకన్నా నాకు ఇంకా వేరే అదృష్టంగా నేను ఏం ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.
అండ్ బాధాకరమైన విషయం ఏంటి అంటే అందరూ చాలామంది అడుగుతున్నారు. నేను దాని గురించి పెద్దగా అనుకోలేదు. ఆ బాధలో ఉండిపోయాను, చాలా బాధపడ్డాను. కారు అద్దాలు పగలగొట్టారు, బయటికి రా నీ అంతా చూస్తా అన్నారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నాకేం భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. అద్దాలు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి, తేజు మీద పడ్డాయి. ఏమీ ఎవరికి కాలేదు కాబట్టి సరిపోయింది. అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగరాని జరిగిందంటే, ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు. ఇలాంటివి ఇంకెప్పుడు ఎవరికి జరగకూడదు, ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి, పడతాను, కామెంట్ పెట్టండి, చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు, నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు. నేను ఏది పట్టించుకోవట్లేదు. ఎందుకు అంటే నేను నమ్ముకుంటే నా హీరో, నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు, ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను. నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను. కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద నించోబెట్టారు. స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి, సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ వచ్చాడు మెసేజ్లు వచ్చినాయి, అవన్నీ పట్టించుకుంటాను నేను. సో ఇచ్చేటోళ్ళకి ఇచ్చేసిన మెసేజ్ చేయడానికి అంటే మనకి అమర్దీప్ గారిని బయట చూసాం కదా. ఇప్పుడు లోపల ఎట్లుంటదంటే, లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి ఒక 10 మందితో ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి అవుతామంతా. సో లోపల ఏంటంటే తెలియకుండానే మన కంట్రోల్లో ఉండం. అట్లా నాకు కూడా అయింది హౌస్లో, నాకనే కాదు అందరికి అయింది. ఈడు కూడా మొత్తం అరిచిండు, ఈడైతే ఏడ్చిండు అన్నావు నాకు గుర్తుంది. మన రోబో టాస్క్ అప్పుడు ఆడేందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు తెలుసా, అంటే బేసికల్ నాకు అర్థం కాలేదు. అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లుండే, ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరి క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు. ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలాగా కూల్గా ఉంటాడు కోపం రాకుండా. ఈడు అస్సలు కూల్గా ఉండు, మణికొండలో తెలుసు వీడి గురించి అంతా. సో నాలా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉండరు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాపం వాడు చాలా మంచోడు, ఆడు ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే. ఇలాంటి వాళ్ళు అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా వైలెన్స్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళలో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే, ఒకవేళ కూర్చొని నా ముఖం మీద ఏదైనా పడి నా ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు ఎందుకన్నా అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ. సైలెంట్గా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో, చెప్పలేము. బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న. పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే, అంటే గట్టిగా పోతే ఆడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి, సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది, క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్. లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న. నా దృష్టిలో అయితే అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమందిని అని చెప్పేసి ఇది చేస్తారు. డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు. ఆ టైంలో నాకు ఎవ్వడు కనబడాడు, కానీ చెప్తా నేను. అదన్నా నేను చెప్పేది. అంటే వాళ్ళకి మీకు తేడా ఉందన్న, తేడా మంచికి మంచి చెడుకు చెడు ఏం చేయలేమన్న. ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం కదా సార్. అన్న చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అద్దం వలిగి నా ముఖం మీద వచ్చే లోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న.
పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది, ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుందన్న? సో రివర్స్లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తి సమాధానం అంటారా? కత్తికి కత్తి సమాధానం అంటారా? కత్తితో ఎందుకు పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా. వచ్చానండి, వచ్చారా? వచ్చేసి 1 వీక్ అయిపోయింది. అలా కాదు, అంటే మీరు బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు ఎస్ అండి, బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా. యా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో, అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు, అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్, ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి, అంతకిన్నా ఎక్కువ మాకేం వద్దు, నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు, ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం, ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు, అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది, మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి, ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు, అండ్ ఇంకా ముందు కూడా అంతే సీరియలే చేస్తాను. సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయబోతున్నాను, అదే చెప్తా. శోభ గారు సారీ బాగుందండి. ఎవరు చెప్పారండి? థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయల్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ సోయల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బట్ పర్సనల్గా సోయల్ నాకు అంత ఫ్రెండ్ కాదు, కానీ ఐ నో అంటే ప్రతి ఒక్కరు అందరు ఫ్రెండ్స్ అని చెప్పి అడిగి రాళ్ళు చెప్పి ప్రౌడ్ గా చెప్తున్నా. సో ప్రతి దానికి కూడా అంతే, ఐదర్ సాంగ్ ఉండొచ్చు, ఒక సీరియల్ ఉండొచ్చు, ఒక సీన్ ఉండొచ్చు, చాలా ఎఫర్ట్స్ పెడతారు, చాలా మంచిగా. ప్రాబబ్లీ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో హార్ట్లీ కంగ్రాట్స్, యు ఆర్ డిజర్వ్. ఇంతే కాదు ఇంకా చాలా చాలా సక్సెస్ రావాలి అనేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ మొన్ననే ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఇంకొక సాంగ్ చేశాను సోయల్ తోటి, మీరు రావాలి అనేసి. జస్ట్ గమ్మత్ సాంగ్, నేను ఇంకా చూడలేదు, బట్ డెఫినెట్లీ చూస్తాను. ఇది కూడా ఆగు మాట్లాడు, లేదు నిజం చెప్తాను. బట్ నిజంగా ఆ టీజర్ మాత్రం జస్ట్ చూసాను, చాలా బాగుంది. 100% అక్కడ ఉండేది ఎవరు? సోయల్, హైపర్ యాక్టివ్, అక్కడ ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సాంగ్ గురించి. థ్యాంక్ యూ. వద్దు, నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను సాంగ్ గురించి 100%. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు.